ఓకే మిత్రులారా, మీరు ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటారా? సో మిత్రులారా, తస్మత్ జాగ్రత్త. భూములు కొనుగోలు చేయడం కంటే ముందు ఆ ప్రాపర్టీకి సంబంధించి 1954 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా గ్యాదర్ చేయండి. ఎందుకంటే కొందరికి జీపీలు ఏజీపీలు ఇచ్చిన తర్వాత తిరిగి ఆ భూములను వేరే వ్యక్తులకు అమ్మి సేల్ డీడ్లు చేస్తున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. అలాగే మరికొంతమందికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు, లేదా మార్టిగేజ్ పెట్టి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ అనేది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందా, ప్రభుత్వ భూమియా, భూదాన్ భూమియా, లేకపోతే ఎండోమెంట్ ల్యాండా, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. ఆ అంశాలను తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ గుంటలలో కొనే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ మీరు ఫామ్ ల్యాండ్ పేరుతో కొని అది 121 స్క్వేర్ యార్డ్స్ రూపంలో మార్చుకోవాలనుకుంటే జాగ్రత్త. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ అంటేనే అగ్రికల్చర్ ల్యాండ్, అది గుంటల్లో కొనాలా, వ్యవసాయ భూమి కిందికి కన్సిడర్ చేయబడుతుంది. అంటే నాలాగా మార్చి ప్లాట్ల వారీగా అమ్మాలి. అలా కాకుండా వాళ్ళు ఫామ్ ల్యాండ్ పేరుతో అమ్ముతున్నారు. అలాంటి భూములను కొనుగోలు చేసేటప్పుడు, ప్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసేటప్పుడు తస్మత్ జాగ్రత్తగా ఉండండి. సో అలా చట్టపరమైన అంశాలు, ఏ భూములను కొనేటప్పుడు ఏ అంశాలను, ఏ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోవాలి అనే అంశాలను మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.